భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ యాత్ర ప్రారంభిస్తున్నాం. సింగరేణి రక్షించుకునేటువంటి బాధ్యత కేవలం సింగరేణి కార్మికులది కాదు. అది గుడిసెవాసులైనా, అది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళైనా, ప్రైవేటు కంపెనీలలో పనిచేస్తున్న వాళ్ళైనా, మనందరి అవసరం ఈరోజు బొగ్గుబావులు అనేటువంటి విషయం ప్రజల దృష్టికి తేవాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకు మనందరి బాధ్యత? ఎందుకు ఈ వేలంపాటను రద్దు చేయాలని కోరుతున్నాం? ఎందుకు శ్రావణపల్లి బొగ్గుబావిని సింగరేణికే ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నాం. అంతేకాదు, అసలు తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాలన్నీ ఖచ్చితంగా సింగరేణి కాలరీస్ హక్కుగా భావించాలని చెప్పేసి చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజు సింగరేణి లేదా బొగ్గు సమాజంలో ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన స్థానంలో ఉన్నది. ఇవాళ మనం కరెంటు లేకపోతే బతకలేం. గుడిసెవాసుల గుడిసెల్లో ఒక్క బొగ్గు వెలగాలన్నా ఇవాళ బొగ్గుబావి ఉండాలి. ఈ బొగ్గుబావి లేకపోతే గుడిసెవాసుల గుడిసెల్లో ఒక్క బొగ్గు వెలగదు. ఫ్యాన్ సంగతి తర్వాత, ఫ్రిడ్జ్ సంగతి తర్వాత, ఒక్క బొగ్గ వెలిగే పరిస్థితి ఎందుకున్నదంటే సింగరేణి ఈరోజు మంచిర్యాల జిల్లాలోనే ఒక కరెంట్ ఉత్పత్తి సంస్థను పెట్టింది. తాను బొగ్గు ఉత్పత్తి చేయడమే కాదు, ఇదే మంచిర్యాల జిల్లాలో కరెంటు కూడా ఉత్పత్తి చేస్తా ఉన్నది. బొగ్గు అత్యంత చవకగా ఉత్పత్తి చేస్తున్నది. ఒక టన్ను 3,500 నుంచి 4,000 రూపాయలకు టన్ను బొగ్గిస్తున్నది. ఈ బొగ్గే కనుక విద్యుత్ ఉత్పత్తి చేసేటోళ్ళందరూ, కరెంట్ ఉత్పత్తి చేసేటోళ్ళందరూ కొంటే ఈరోజు ప్రజానీకానికి, వ్యాపారస్తులకు అందరికీ కూడా చవకగా కరెంటు దొరుకుతుంది. అది చేసి చూపిస్తున్నది సింగరేణి. మంచిర్యాల జిల్లాలోనే ఒక కంపెనీని పెట్టి ఇవాళ కరెంటు యూనిట్ కు 4 రూపాయలకు ఇస్తున్నది సింగరేణి. అదే ఇవాళ జెన్కో కానీ, లేదా ఎన్టీపీసీ కానీ, లేదా గవర్నమెంట్ కానీ కరెంటు బయట వాళ్ళ దగ్గర యూనిట్ కు 6 రూపాయల నుంచి 11 రూపాయలు పెట్టుకుంటున్నారు. రానున్న కాలంలో మోడీ ప్రభుత్వం చేసిన నిర్ణయాల ప్రకారం అయితే ఈ ప్రైవేట్ వాళ్ళు 18 రూపాయలకు యూనిట్ కూడా కరెంట్ అమ్ముకోవచ్చట. ఇది మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశం. ఇక ఈ ప్రైవేట్ వాళ్ళందరూ 18 రూపాయలకు యూనిట్ అమ్ముకుంటే చెన్నూరు గుడిసెవాసులు గుడిసెలలో బల్బు వెలుగుద్దా అనేది ఇలా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వెలగదు కదా. బెల్లంపల్లిలో ఈరోజు ఏ ఇంట్లో అయినా కరెంట్ ఉంటుందా? ఉండదు కదా. మన్నమరిలో సాధ్యం కాదు కదా. అందుకని ఈరోజు బొగ్గుబాయిలు బతికితేనే మన ఇంట్లో బొగ్గు వెలుగుతుంది, బొగ్గుబాయిలు బతికితేనే మన ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది. ఈ విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. దీనికి భిన్నంగా ఈరోజు సింగరేణిని దానంతటది చచ్చేటట్టు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలో ఉన్న నాడే ప్రైవేటీకరణ విధానాలు ప్రారంభించింది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో బొగ్గు తవ్వేటువంటి హక్కు ఒక్క సింగరేణికి, ఒక్క కోల్ ఇండియాకు మాత్రమే కాదు, ప్రైవేట్ వాళ్ళకు కూడా ఉండాలని చట్టం చేసింది. ఇది మోడీ ప్రభుత్వం చేసినటువంటి మరో పాపం. అక్కడి నుంచి మొదలు పెడితే మొదట క్యాప్టివ్ మైన్స్ పేరుతో ఏదన్నా ఒక పెద్ద కంపెనీకి బొగ్గు కావాల్సి వస్తే సింగరేణి దగ్గర కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా వాళ్లే బొగ్గు గనులు తవ్వుకునే విధంగా వాళ్లకు లైసెన్సులు ఇచ్చే విధానం ప్రవేశపెట్టిండ్రు. ప్రైవేట్ వాళ్లకు బొగ్గు రంగంలో అడుగు పెట్టడం అట్లా మొదలైంది. ఆ నుంచి మొదలై ఆ తర్వాత గవర్నమెంటే బొగ్గు బ్లాకులను ప్రైవేట్ వాళ్లకు కట్టబెట్టేటువంటి పద్ధతుల్లో చట్టం మార్చిండ్రు. ఆ తర్వాత వేలంపాట పెట్టేటువంటి పద్ధతుల్లో చట్టం మార్చిండ్రు. ఆ తర్వాత ఈ దేశంలో ఉన్న ప్రైవేట్ వాళ్లే కాదు, విదేశీయులు కూడా వచ్చి ఇక్కడ బొగ్గు తవ్వచ్చు అని చెప్పేసి మరో చట్టం చేసింది ఇదే నరేంద్ర మోడీ. 100% పెట్టుబడులు విదేశీ కంపెనీలలో పెట్టుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి బొగ్గు తవ్వచ్చు అని చెప్పేసి చట్టం చేసిండు కేంద్రంలో బీజేపీ మంత్రివర్గానికి నాయకుడుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ. ఈ చట్టాలన్నిటికీ కూడా దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ కూడా సమర్థించింది పార్లమెంటులో. ఇది మనం మర్చిపోవద్దు. బయట ప్రధానమంత్రి కుర్చీ కోసం ఇద్దరు కొట్లాడుకోవచ్చు,
తెలంగాణలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఇద్దరు కొట్లాడుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి సీటు కోసం కొట్లాడుకోవచ్చు. కానీ బొగ్గు బావులను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే విషయంలో బీజేపీ కాంగ్రెస్ ఒకే మాట ఒకే బాటగా నడిచిన ఈ పార్లమెంట్ లో దాని ఫలితంగానే ఈ చట్టాలన్నీ వచ్చినాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ బీజేపీ కాంగ్రెస్ ఒకే బాటలో నడిచినవి బానే ఉంది. మరి తెలంగాణలో 10 ఏళ్ల పాటు పరిపాలించిన బీఆర్ఎస్ ఏం చేసింది? బీఆర్ఎస్ పాలనలోనే 2 బొగ్గు బ్లాకులు అర్రాజు పెట్టేళ్ళు ప్రైవేట్ వాళ్లకు పోయినాయి అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బాటలోనే ఇదే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా శ్రావణపల్లి బొగ్గు బ్లాకు వేలంపాటకు శ్రీకారం చుట్టిండ్లు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కేంద్రం చేసినటువంటి చట్టం ప్రకారం దేశంలో ఎక్కడ బొగ్గు నిక్షేపాలున్నా వేలంపాట ద్వారానే అప్పచెప్పాలి అనేటువంటిది ఆ చట్టం చెప్తున్నది. కాబట్టి వేలంపాట పెట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు, ఇది అన్యాయం అని అంటే మీరు కూడా కావాలంటే వేలంపాటలో పాల్గొనండి అంటున్నారు. అంటే అక్కడ కోల్ ఇండియా, ఇక్కడ సింగరేణి ప్రైవేట్ వాళ్ళతో పోటీపడి వేలంపాటలో పాల్గొని ఒత్తి తీసుకోవాలి, లేకపోతే తోక ముడిసిపోవాలి అని చెప్పేసి అంటున్నారు. ఏం ప్రైవేట్ వాళ్ళతో పోటీపడి ఒత్తి తీసుకోవడం ఏంది? సింగరేణి పుట్టిందే బొగ్గు తవ్వడానికి కదా తెలంగాణలో. తెలంగాణలో బొగ్గు నిక్షేపాలు ఇవ్వడం కోసమే సింగరేణి కంపెనీ నడుస్తున్నది కదా. ఈ నిర్ణయాలు వచ్చిన ప్రైవేట్ వాళ్లకు బొగ్గు అప్పచెప్పుడేంది? సింగరేణి కూడా ప్రైవేట్ వాళ్లతో పోటీపడి సంపాదించుకునే ప్రయత్నం చేసుడేంది అనేది ఇలా మనం అడుగుతున్నాం. ఇట్లాంటి పద్ధతులు ఇక చెల్లవు అని చెప్పేసి మనం చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న బొగ్గు బావులన్నీ కూడా సింగరేణి హక్కుగా ఉండాలి, తెలంగాణ ప్రజల హక్కుగా ఉండాలి, ఇక్కడ చవకగా మనం బొగ్గు ఉత్పత్తి చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కానీ ఈ రోజున మోడీ దీనికి ఒప్పుకుంటలేడు. మోడీ దగ్గర మిత్రుడు అదాని బొగ్గు వ్యాపారంలోకి దిగిండు, విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాడు. ఇప్పుడు అదాని దగ్గర ప్రతి కంపెనీ వాళ్లకు 100 రూపాయల బొగ్గు అవసరమైతే 10 రూపాయల బొగ్గు అదాని దగ్గరనే కొనాలట. ఇప్పుడు మరి అదాని ఎంతకిస్తున్నాడు? సింగరేణి 4,000 రూపాయల టన్ను ఇస్తుంటే అదాని 18,000 రూపాయల టన్ను ఇస్తున్నాడు. 18,000 రూపాయల టన్ను. సింగరేణి 4,000 రూపాయల టన్ను ఇస్తుంటే కొనకుండా 18,000 రూపాయల టన్ను అదాని దగ్గర కొని ఆ భారం అంతా ఎవరి మీద వేయాలి? వాళ్ళు జనం మీద వేస్తారు. మనం కట్టాలి, ఆ ఖర్చులన్నీ మనం భరించాలి. ఈ పద్ధతుల్లో ఈ రోజున కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహారం నడుపుతా ఉంది. ఇట్లాంటి స్థితిలో ఈ రాష్ట్రంలో సింగరేణిని కాపాడుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. మొన్న ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగినప్పుడు ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. సింగరేణి ప్రాంతంలో ప్రజలకు తెలుసు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగానే 2 బ్లాకులు ప్రైవేట్ వాళ్లకు పోయినాయి. సింగరేణిలో కూడా ఓట్లయితే తీసుకున్నారు, కానీ సింగరేణిని కాపాడుకోవడం కోసం జనాన్ని వదిలించలేదు బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి ఎన్నికల్లో జనం 2 రకాలుగా తీర్పునిచ్చారు. ఒకటి బీఆర్ఎస్ ఓడిపోవాలని కోరుకున్నారు, ఇక్కడ కాంగ్రెస్ వస్తేనన్నా ఏమన్నా జరుగుద్దేమో అని అనుకున్నారు. రెండో వైపు కేంద్రంలో బీజేపీ ఉన్నది. ఆ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు సింగరేణి బ్లాకుల్ని అమ్మకానికి పెడుతున్నది, వేలంపాటకు పెడుతున్నది. ఇక్కడ 4 బీజేపీ వాళ్ళు గెలిస్తే వాళ్ళ ప్రభుత్వమే ఢిల్లీలో ఉన్నది. కాబట్టి మోడీ మీద తమ పలుకుబడిని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి సింగరేణిని కాపాడతారేమోనని ఆశపడ్డారు. అందుకే 8 పార్లమెంట్ స్థానాలు బీజేపీకి ఇచ్చిండ్లు, 8 పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్కి ఇచ్చిండ్లు. మరి జనం నమ్మి ఓటేస్తే వీళ్లకు, నమ్మి వాళ్ళకో 8 వీళ్ళకో 8 స్థానాలు ఇస్తే ఇవాళ బీజేపీ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న పనేంది? 8 స్థానాలు వీళ్ళకి, 8 స్థానాలు వాళ్ళకే కాదు, మోడీ బొగ్గు గనుల శాఖ మంత్రిగా కూడా తెలంగాణ నుంచి ఎన్నికైన కిషన్ రెడ్డికే ఇచ్చాడు. ఇది చూసిన తర్వాత తెలంగాణ ప్రజానీకం అబ్బా ఇప్పుడు మన రాష్ట్రం నుంచే బొగ్గు గనుల శాఖ మంత్రి వచ్చిండు కాబట్టి మన సింగరేణిని కాపాడడం కోసం కొట్లాడతాడని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ రాష్ట్రం నుంచి బొగ్గు గనుల శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి హైదరాబాద్ లోనే వేలంపాట ప్రారంభించాడు. అందులో సింగరేణిలో ఉన్నటువంటి సింగరేణికి రావాల్సినటువంటి శ్రావణపల్లి బొగ్గు గని, ఈ జిల్లాలో ఉన్నటువంటి శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కూడా వేలంపాటలో చేర్చిండు. అంతటితో ఆగలే, నేను ఒక్కడినే వేలంపాట పెడితే ఎట్లా, ఈ రాష్ట్ర ప్రభుత్వం సంగతి కూడా తేలాలని అనుకున్నాడేమో. రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అడిగిండు, మీరు కూడా వచ్చి నా పక్కన కూర్చోండి అని. నేను రాను కానీ బట్టి వస్తాడు మా ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసి పంపించాడు. విలేకరులు అడిగిండు, మరి శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ వేలంపాట పెడుతున్నారు,
మీ వైఖరి ఏమిటి అని చెప్పి రేవంత్ రెడ్డిని అడిగితే రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటి, అదంతా మా బట్టి చూసుకుంటాడన్నాడు. ఏ ముఖ్యమంత్రికి సంబంధం లేదా? ఇది కేవలం ఉప ముఖ్యమంత్రికి సంబంధించిన విషయమా? దాట వేయడం అనేటువంటి పద్ధతి ఇది. ముఖ్యమంత్రి నోరిప్పకుండా సమాధానం చెప్పకుండా దాట వేస్తున్నాడు. దాట వేస్తే చెల్లదు. ఉప ముఖ్యమంత్రి బాధ్యత కాదు ఇది. మొత్తం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. పోయి బీజేపీ నాయకుల పక్కన చేరి వేలంపాటలో మీరు భుజం రాసుకుంటే ఎట్లా కూర్చున్నారని చెప్పేసి అలా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. దానికి జవాబు చెప్పాలి. తప్పును సరిదిద్దుకోవాలంటే ఇవాళ ఆగస్టు 2వ తేదీ దాకా శాసనసభ జరుగుద్దట. 2వ తేదీ లోపే ఈ యాత్ర జరుగుతున్న కాలంలోనే శాసనసభలో తీర్మానం చేయాలి. బొగ్గుబావుల వేలంపాటను రద్దు చేయాలని కోరుతూ తీర్మానం చేయాలి. తెలంగాణలో ఉన్న బొగ్గు నిక్షేపాలన్నీ సింగరేణికే కేటాయించాలని కోరుతూ తీర్మానం చేయాలి. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలు కదలాలి. అన్ని పార్టీలను తీసుకొని అఖిలపక్షాన్ని తీసుకొని ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రధానమంత్రి దగ్గరికి పోవాలంటున్నాం. ఎందుకోసం? తెలంగాణ ప్రజల కోసం. అది మేమే అధికారంలో ఉన్నాం కదా, మేము ఎట్లా చేస్తామని అంటారు. మీరే చేయాలి. అఖిలపక్షాన్ని తీసుకుపోవాల్సింది మీరు. అఖిలపక్షమే కాదు, కేంద్రం ఒప్పుకోకపోతే ప్రజలను పిలుపునిచ్చి ఉద్యమ బాట పట్టాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అని చెప్పేసి నేను అంటున్నా. అధికారంలో ఉన్నాం, ప్రభుత్వమే ప్రజల దగ్గర ఎట్లా పోతుంది అంటారు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్. మరి అధికారంలో ఉన్న కాంగ్రెసే తెలంగాణ ప్రజల్ని సమీకరించి తెలంగాణ కోసం ఉద్యమం చేయలేదా? ఈరోజు తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పిలుపునివ్వాలి, ఉద్యమ బాట పట్టడానికి సిద్ధపడాలి. ఒకసారి అధికార పార్టీ రంగంలోకి దిగితే ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు తేల్చుకోవాల్సి వస్తుంది. ఆ పని రేవంత్ రెడ్డి గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి అలా మేము అడుగుతున్నాం. అందుకని ఈ రోజు బొగ్గుబావుల్ని కాపాడుకునేటువంటి బాధ్యత కేవలం సింగరేణి కార్మికులది మాత్రమే కాదు, ప్రజలందరిది. అందుకే బొగ్గుబావుల్లో విషయాలు చెప్పడానికే పరిమితం కాకుండా ప్రజలందరికీ కూడా ఈ విషయాలు చెప్తున్నాం. ఈ రోజున రానున్న కాలంలో ప్రజలందరూ కలిసి ఉద్యమ బాట పట్టాల్సినటువంటి అవసరం ఉంది. మనందరికీ తెలుసు, కేవలం ఇది సింగరేణికే పరిమితం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి కేవలం సింగరేణికే పరిమితం కాలేదు, బొగ్గర్లకే పరిమితం కాలేదు. ఎన్నికలకు ముందు ఒక మాట వీళ్ళు, ఎన్నికల తర్వాత ఒక మాట చెప్తున్నారు. ఎన్నికలకు ముందు పేద ప్రజానీకానికి ఏం చెప్పిండ్రు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మీద కేంద్ర ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మొండి చేసి చూపిస్తున్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 2022 డిసెంబర్ 31 నాటికే దేశంలో ఉన్న పేదలందరికీ సొంతిల్లు రావాలి. ఇవాళ 2024లో ఉన్నాం మనం. మళ్ళా ప్రధానమంత్రి మాట్లాడడానికి సిద్ధంగా లేడు. పోనీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? బీఆర్ఎస్ ప్రభుత్వం గుడిసెవాసులకు పట్టాలు ఇస్తలేదు, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వాళ్ళకు పట్టాలు ఇస్తలేదు, మేము వస్తే అందరికి పట్టాలు ఇస్తాం, ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని అన్నారు. కేసులన్నీ రద్దు చేస్తామని అన్నారు. 1000 మందికి పైగా ఇప్పుడు కేసులున్నాయి. సుమారు 50 మందిని జైల్లోకి పంపించండు. 47 రోజులు జైల్లో ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇంతవరకు కేసులు రద్దు కాలేదు. పేదలకు గుడిసెవాసులకు పట్టాలు లేవు. లేకపోగా ఈ జిల్లాలో ఉన్నటువంటి చెన్నూరు గుడిసెల మీద పోలీసుల దాడులు చేయించింది. ఇవాళ కేసులు పెట్టిండు, అరెస్టులు చేసిండ్రు. అందుకని ఒకవైపు సింగరేణి కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరు, సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల పర్మనెంట్ చేయడం గురించి మాట్లాడరు, సింగరేణి కార్మికుల సమస్యల గురించి మాట్లాడరు, రెండో వైపు గుడిసెవాసుల పట్టాల గురించి మాట్లాడరు, మరోవైపు దేశంలో పెరుగుతున్నటువంటి ధరల గురించి మాట్లాడరు, రైతుల గురించి మాట్లాడరు, కూలీల గురించి మాట్లాడరు. రైతుల గురించి మాట్లాడరు అని అంటే ఏం రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు కదా అని అంటారు. రుణమాఫీ ఒకటే కాదు కదా, పండించిన బట్టకు మద్దతు ధర, పండించిన పంటకు మద్దతు ధర గ్యారంటీ కావాలి కదా, అది చట్టబద్ధం కావాలి కదా. చట్టబద్ధం చేయడానికి మోడీ సిద్ధంగా లేడు. మోడీ మెడలు ఉంచడానికి, కొట్లాడడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకని కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని పట్టించుకోవడానికి కేంద్రం సిద్ధంగా లేదు, రాష్ట్రం సిద్ధంగా లేదు. అందుకని ఈ రోజున మనందరికీ తక్షణం ఒక ఎజెండాగా సింగరేణి పరిరక్షణ అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి సమస్యగా మన ముందుకు వచ్చింది. దీనికంటే ముందు మనం గుడిసెవాసుల సమస్య మీద కూడా యాత్రలు చేసినాం. మనందరికీ తెలుసు,
ఇప్పుడు సింగరేణిని కాపాడుకోవడం కోసం యాత్ర చేయాల్సి వస్తుంది. ఎంతకాలం ఈ యాత్రలు అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ఎంతకాలం ఈ యాత్రలు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచేంత వరకు. వాళ్ళైనా కళ్ళు తెరవకపోతే ఏం చేయాలి? రాష్ట్రంలో ప్రజలందరూ రంగంలోకి దిగాలి, రోడ్డు మీదకి ఎక్కాలి, కొట్లాడడానికి సిద్ధపడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆ లక్ష్యంతోనే సింగరేణి కార్మికులను గాని, సింగరేణి వ్యాపించి ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి సాధారణ ప్రజలను గాని చైతన్యపరిచి రానున్న కాలంలో పోరుబాటలో నడిపించడానికి, కదిలించడానికి ఉద్దేశించింది ఈ సింగరేణి పరిరక్షణ యాత్ర. ఈ యాత్రను జయప్రదం చేయాలని, ఈ యాత్ర తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడం కోసం ప్రజలందరూ ఉద్యమ బాట పట్టడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.